తీసుకెళ్తున్నాడు. ఇయ్యాల ఎవడు చేస్తాడు. ఊరుకోరా. నువ్వు వెళ్ళానా? సరే. ఏమ్రా ఏదో మూలుగుతున్నావు? ఏం లేదు సార్, ఏదో సారీ చెప్పు. సారీ. సారీ సార్. సారీ సార్. పిచ్చి పిచ్చి కథలు పడు. టేబుల్ తానికి చాయ్ తీసారు. సరే సార్. ఏం తేవాలి? చాయ్ సార్. సారీ సార్. ఏంటే ఫోన్ తీయట్లేదంట? నీకే ఫోన్ ఇదిగో. అన్నయ్య సడన్ గా జ్వరం అంటే ఏమో. జాగ్రత్త. సరే. ఇన్నాళ్ళు నాన్నగారిని పెళ్లి గురించి అడుగుతుంటే మూడవని చెప్తూ మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మూడం కూడా వెళ్ళిపోయింది. ఆయనకి ఏం చెప్పి మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. పాపం నాన్నగారు బెంగంతా నీ పెళ్లి గురించే. ఒక మంచి సంబంధం ఉంది, నువ్వు పిచ్చి పిచ్చి వంకలు పెట్టినట్టే మాట్లాడతాను. సరే అన్నయ్య. ఏంటి? మళ్ళీ చెప్పు. సరే అన్నయ్య, నీకు నాన్నకి ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చేయండి. నాకు ఫైన్. ఇంకేంటి, వదిన ఎలా ఉన్నారు? హలో రాణి. కొన్ని ఎవిడెన్సులు కావాలండి. వాటితో పాటు ఈ ఫొటోస్ అటాచ్ చేస్తే మీ ఫైల్ ఎన్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సర్వం. నచ్చలే. ఈ పూల్ లెక్క బ్రైట్గా ఉండే మీరు గిట్ల డల్లుగా ఉంటాం నచ్చలే రాణి. పాపం రాత్రికి పెద్ద కష్టం వచ్చిందండి. గదే రాత్రి పెద్ద గాలివాన వచ్చింది కదా. అంత పెద్ద గాలి వర్షం వచ్చినా కూడా గింత కూడా బెరుకు లేకుండా ఇవన్నీ చూడండి ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉన్నాయో. ఈ పూల గురించి మీకే ఎక్కువ తెలుసు. గన్నీ తెలిసిన మీరే గీ చిన్న జరానికి అంత డల్ అయిపోతారా? రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూల్ లెక్క బ్రైట్గా ఉంటున్నారు. గది నేను చూస్తానా. ఇంటికి వచ్చిన వాళ్ళకి చాయ్ నీళ్ళు పోయి రాయింది. ఆఫీసర్ అంటే ఆషామాషియా. రండి మామ, నాకు రేపు గ్రూప్ 4 రిజల్ట్ రా. ఈసారి నేను కూడా రాత్రంతా శ్మశానంలో పండుకుందామని డిసైడ్ అయినరా. అరే గిరి, నువ్వు ఎగ్జామ్ రాసి 1 మంత్ అయింది. రిజల్ట్ కూడా లెటర్లో ప్రింట్ అయి ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ఆడ పడుకుంటే ఆల్రెడీ ప్రింట్ అయిన రిజల్ట్ మారుతుందారా? నువ్వేం ఫిగర్ చేయకు. ఎగ్జామ్ పాస్ అయితే అయినావు, లేకుంటే ఇడిగిరా. నిన్ను ప్రిపేర్ చేయించి నెక్స్ట్ టైం పాస్ చేయించే బాధ్యత నాది. ఏదో గోకేస్తున్నట్టున్నాడు. మీరు నవ్వితే అచ్చం శృతిహాసంలో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. ఏ గోకేష్, ఏంట్రా నీ పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పు 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా? గ్యాప్ దొరికితే చాలా దురదయమైన గోకేస్తారు. పద్దు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయ్య బాబోయ్, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 days లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చేది. గారు రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి, నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏమండి, ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం దొరుకుతారా? సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది. అవి లేవా? ఒక మంగళవారం ఉండేది తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా? నా దరిద్రానికి మంగళవారం వంట వచ్చి పడింది. ఏవండి, మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను. పని అయిపోవాలా? అతని సంగతి చెప్తాను.